హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గల జిల్లాలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి కోస్తాంధ్రకు సంబంధించి ఇక్కడ చూడండి, కోస్తాంధ్ర ఇది ఉంది కదా, కోస్తాంధ్ర అనమాట. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఇది ఉందన్నమాట. దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇది శ్రీకాకుళంలో వచ్చేసి నీలాపురం అనే పక్షి రక్షణ కేంద్రం ఒకటి ఉందన్నమాట. ఇది ఉంటుంది కదా, దీన్నే తేలికుంచి పక్షి సంరక్షణ కేంద్రం అని ఇలా పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరము 3000 పక్షులు వలస వస్తూ ఉంటాయి. అయితే ఈ వలస వచ్చే పక్షులు ఎక్కడి నుంచి వస్తుంటాయి అంటే రష్యా నుంచి వస్తూ ఉంటాయి. ఎక్కడ రష్యా, ఎక్కడ ఆంధ్రప్రదేశ్. ఈ రష్యా నుంచి వచ్చే పక్షులు సెప్టెంబర్ నుంచి మార్చి నెలలో వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాలో 2 పక్షులు, ప్రత్యేకమైన పక్షులు ఉంటాయి. ఒకటి ఫెలికాన్ అనమాట. ఫెలికాన్ పక్షి అనమాట. ఏంటి ఫెలికాన్. రెండో వచ్చేసి పెంటెడ్ స్టార్క్ అని. ఈ 2 పక్షులు వచ్చేసి ఇక్కడ ప్రత్యేకమైనవి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇదో విజయనగరం ఉంది కదా, ఇది ఇక్కడ. ఇవన్నీ కోస్తా చెప్తున్నాం. ఫస్ట్ విజయనగరం. ఈ విజయనగరంలో బొబ్బిలి కోట, ఇది ఫేమస్ అనమాట. ఎక్కువ బొబ్బిలి కోట అనమాట. ఈ బొబ్బిలి కోట ఇది విజయనగరం జిల్లాలో కలదు. బొబ్బిలి అనే గ్రామంలో ఈ కోట ఉందన్నమాట. అయితే ఈ కోట 1957లో నాశనం అయిందన్నమాట. ఎందుకు నాశనం అయిందంటే ఈ విజయనగరం రాజుకి, బొబ్బిలి రాజుకి ఇద్దరికి యుద్ధం జరిగినప్పుడు ఇది 1957 విజయనగరం రాజు గెలుపొందాడు. అయితే అది అప్పటికే నాశనమైందన్నమాట. సో బొబ్బిలికి సమీపంలో గొల్లపల్లి అనే గ్రామం ఉంది. ఇందులో సర్వసిద్ధి వడ్రంగి వాళ్ళు కూడా ఉంటారు కదా, వడ్రంగి ఇవి వీణ తయారు చేసే వాళ్ళు వీళ్ళు. ఇది కూడా ఫేమస్ అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నంలో వచ్చేసి ఇక్కడ విశాఖపట్నం ఉంది కదా, ఇది విశాఖపట్నం అనమాట. ఈ విశాఖపట్నంలో బొర్రా గుహలు ఉన్నాయన్నమాట. ఇది ఎక్కడుందంటే అరకుకు సమీపంలో అనంతగిరి కొండలపైన ఉంది. ఈ బొర్రా గుహల పొడవు వచ్చేసి 705 మీటర్లు అనమాట. మీటర్లు. అలాగే లోతు ఎంత అంటే 80 మీటర్లు అనమాట. ఈ బొర్రా గుహలు అనేవి ఎక్కడ ఉన్నాయి? విశాఖపట్నంలో ఉన్నాయి. ఈ ఈస్ట్ గోదావరిలో కురింగ అభయారణ్యం అనే ఇది ఉందన్నమాట. ఇక్కడ 120 పక్షులు కలవు. అయితే ఆ తర్వాత వచ్చేసి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఇక్కడ ఉంది. ఇంకోటి వచ్చేసి ఇండియాలో అతిపెద్ద అడవులు మడ అడవులు కదా, అవి ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముసలి సంరక్షణ కేంద్రం ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెస్ట్ గోదావరి ఉంది కదా, ఈస్ట్ గోదావరి తర్వాత వెస్ట్ గోదావరి. ఈ వెస్ట్ గోదావరిలో వచ్చేసి కొల్లేరు సరస్సు ఉంది. ఇది భారతదేశంలో ప్రధానంగా మంచినీటి సరస్సు అనమాట. భారతదేశంలోనే కాకుండా ఏపీలో కూడా మంచినీటి సరస్సుగా మనకు అందిస్తుంది. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఆటపాకి పక్షి సంరక్షణ కేంద్రం కూడా ఉంది. పక్షి సంరక్షణ కేంద్రం. ఈ సంరక్షణ కేంద్రం 673 చదరపు కిలోమీటర్లో ఉంది. ఇక్కడ కూడా కొన్ని పక్షులు ఉన్నాయి ఫేమస్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఫెలికాన్ పక్షి, పెయింటెడ్ స్టార్క్, సైబేరియన్ కొంగలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి చెప్పుకున్నాం కదా, రష్యా నుంచి వస్తూ ఉంటాయి ఈ ఫెలికాన్ ఇవి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కృష్ణ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే కొండపల్లి బొమ్మలు. సో కొండపల్లి బొమ్మలతో సహా ఇక్కడ కోట కూడా ఉంది. కొండపల్లి కోట ఉంది. ఇదో కృష్ణలో కోట, కొండపల్లి కోట. ఈ కోటని ముసునూరు వంశస్థులు కట్టారు. 1370లో రెడ్డి రాజులు వారు దీన్ని పరిపాలించారనమాట. రెడ్డి రాజులు ఆక్రమించి వాళ్ళ దగ్గర నుంచి పరిపాలించారనమాట. ఇక్కడ మరొకటి ఏంటంటే కొండపల్లి బొమ్మలు చెప్పుకున్నాం కదా, ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా ప్రసిద్ధికి చెందింది ఏంటంటే ఈ కృష్ణా డిస్టిక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు వచ్చేసి గుంటూరు కారం వచ్చింది కదా. సో గుంటూరు కారం కూడా ఇదే. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏంటంటే అమరావతి స్తూపం ఉంది ఇక్కడ. దీనిని 1900 సంవత్సరంలో శతవాహన కాలంలో నిర్మితమైంది ఇది. ఓకేనా. దీన్ని కల్నల్ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మత సామరస్యానికి చిహ్నం అనమాట. ఓకేనా. మత సామరస్యానికి చిహ్నం ఇక్కడ. ఓకేనా. ప్రకాశం వచ్చేసి మోటుపల్లి. ఇక్కడ ఇదో ప్రకాశం, ఇది మోటుపల్లి. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే ఇది ఒక రేవు పట్టణం అనమాట. ఇది 11వ శతాబ్దంలో ప్రారంభంలోకి వచ్చింది. దీన్ని మొదటిగా సందర్శించింది ఇటలీ దేశస్థుడు. అప్పుడు మన భారతదేశంలోని రుద్రమదేవి దీన్ని పరిపాలించేవారు. ఈ మోటుపల్లిలో కాకతీయుల రేవు పట్టణం అంటారు. ఇది
ఈ మోటుపల్లిలో గణపతి దేవుని గుడి కూడా ఉంది అనమాట. ఈ మోటుపల్లి రేవు పట్టణంలో గంధం, పట్టు, ఏనుగు దంతాలు, మిరియాలు, అనేక లోహాల ఎగుమతి జరిగేవి ఇక్కడి నుంచి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎస్పీ నెల్లూరు. ఈ నెల్లూరులో వచ్చేసి ఇస్రో తెలుసు కదా మనకు. ఇస్రో ఇది ఫేమస్ మనకి. ఓకేనా. ఈ ఇస్రో పులికాటుకి సమీపంలో సుల్లూరుపేటల వద్ద ఇది నిర్మాణం జరిగింది. ఇక్కడ నుంచి కృత్రిమ ఉపగ్రహాలు తయారు చేసి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దీనికి సమీపంలోనే నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం కూడా ఉంది. ఇక్కడ ఒక ఫ్లెమింగో అనే పక్షి మీద ఒక పండుగ జరుపుకుంటారు. ఓకేనా. ఇక్కడ నెల్లూరులో. ఓకే. అనంతపురం. ఈ అనంతపురం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే లేపాక్షి వీరభద్రుని గుడి ఉందన్నమాట. ఇది విజయనగర సామ్రాజ్యంకు చెందిన వారు ఇద్దరు కట్టించారు. విరూపానంద, వీరన్న అనేవారు. వీళ్ళు 16వ శతాబ్దంలో దీన్ని కట్టించారు. ఇక్కడ నంది లేపాక్షి ఉంది. దీన్ని బసవన్న అని కూడా పిలుస్తారు. లేపాక్షి బసవన్న అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు ఉంది కదా. ఈ చిత్తూరులో చంద్రగిరి కోట అనమాట. ఈ చంద్రగిరి కోట సాలువ, అరవీటి వంశస్థులు రాజధానిగా ఉంటుంది. సాలువ, అరవీటి వంశస్థులకు రాజధానిగా ఉంటుంది. ఈ కోట క్రీస్తు శకం 1000లో ఇమ్మిడి నరసింహులు గారు నిర్మించారు. ఈ కోటలో స్టిక్కో అనమాట. స్టిక్కో అలంకారం అంటే మనం పైకి పోయి చూసినప్పుడు, లోపలికి పైకి చూస్తే గదులుగా ఉంటుంది. ఒక ఎండింగ్ స్లాబ్ అంటూ కనిపిస్తుంది. గదులుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కర్నూలు. ఈ కర్నూలులో వచ్చేసి రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ పిట్ట ఒకటి ఫేమస్ అనమాట. ఆ పిట్ట పేరు ఏం పేరు అంటే బట్టమేకల పిట్ట ఫేమస్ ఇక్కడ. ఓకేనా. కర్నూలు ఇక్కడ అంటే రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఉంది కర్నూలులో. ఆ కర్నూలులో ఒక పక్షి ఇక్కడ ఫేమస్, బట్టమేకల పిట్ట ఫేమస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కడపలో వచ్చేసి సిద్ధవటం ఫేమస్ అనమాట. ఇది పెన్నా నది ఆనుకొని 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది అనమాట. ఎన్ని ఎకరాలు? 30. దీని ముఖదారం ఎట్లా ఉందంటే దక్షిణ వైపుగా ఉంటుంది. ఈ ఏపీ ఈస్టర్లో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా ఈ జిల్లాలు వాటి ప్రత్యేకతలు అడుగుతూ ఉంటారని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై బుక్ మార్క్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.